నమస్కారం కేవై న్యూస్ కి స్వాగతం మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని దేవునిపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోహా ముజీబ్ అన్నారు మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్వస్థ నారి అభియాన్ ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతోందన్నారు ముఖ్యంగా మహిళల్లో గుండె జబ్బులు మధుమేహం క్యాన్సర్లను గుర్తించి తగిన పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోహా ముజీబ్ మాట్లాడారు ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం అమలు అవుతుందన్నారు ఈ వైద్య శిబిరాల్లో మహిళలకు ఈఎన్టీ నేత్ర రక్తపోటు మధుమేహంతో పాటు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు అందులో భాగంగానే నేడు కంటి వైద్య నిపుణులు డాక్టర్ కిషన్ రావు ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు రక్తపోటు మధుమేహం నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధుల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కల్పించామన్నారు మహిళల ఆరోగ్యంతోనే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు అద్దాలు రాసేయను అద్దాలు రాసేస్తాం అట్లా అనిపిస్తున్నాయా అవి జరకుల్లో ఉన్నాయా అర్థం వేస్తే ఉన్నాయా గుండె కుల్లో ఉన్నాయా అది అనిపిస్తున్నాయా కుల్లా అవుతున్నాయా తీయమ్మా ఓకేనా సంకల్ప పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అందులో వివిధ విభాగాల్లో మనకు స్పెషలిస్ట్ డాక్టర్స్ టీవీకి నుండి వచ్చి మన తరఫున వచ్చేసి మనకు లేడీస్కి చెకప్ చేయడం జరుగుతుంది ఈరోజు మనకు కామారెడ్డి డివిజన్లో దేవన్పల్లి మండలిలో మనకు పిహెచ్సి దేవన్పల్లి పరిధిలో ఆఫ్థాల్మాలజీ చెకప్ జరగడం జరుగుతుంది 19th సెప్టెంబర్ నాడు సో ఎనీ కైండ్ ఆఫ్ ఐ చెకప్స్ ఆర్ ఎనీ ఐ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పేషెంట్స్కి లేదా జనరల్ హెల్త్ చెకప్ కోసం మన దగ్గర రావడం జరుగుతుంది మెయిన్ ఏముందంటే మనకు ఒక ఫీమేల్ కరెక్ట్ ఉంటే మన ఫ్యామిలీ అంతా సెట్ ఉంటుంది అని చెప్పేసి ఒక మోటో జనరల్ పబ్లిక్కి ఇవ్వడం అనేసి ట్రై చేస్తున్నాము సో దాని గురించి క్యాంప్స్ జరుగుతుంది ఏ పరిస్థితిలో ఎక్కడైనా సరే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం పిహెచ్సిలో వచ్చేసి సర్వీసెస్ తీసుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ 9 నాడు ఈరోజు ప్రొద్దున 9 గంటల నుండి 4 గంటల వరకు మన పిహెచ్సి టైమింగ్స్ లో మనకు ఆఫ్థాల్మాలజీ చెకప్స్ ఉంటాయి ఎలాంటి ఒకవేళ ఏదైనా సీరియస్ కేసెస్ ఉన్నా మనకు లేదంటే సమ్ సర్జరీస్ కావాలి అంటే మనం ఏరియా హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది 19th సెప్టెంబర్ నాడు మనకు ఆఫ్థాల్మాలజీ చెకప్ ఉందండి 22nd సెప్టెంబర్ నాడు మనకు ఓపీజీ గైనిక్ చెకప్ ఉన్నాయండి మన దగ్గర గైనిక్ స్పెషలిస్ట్ వచ్చి మనకు చెక్ చేస్తున్నారు 25th నాడు మనకు జనరల్ మెడిసిన్ చెకప్స్ ఉన్నాయండి 27th సెప్టెంబర్ నాడు పీడియాట్రిక్స్ చెకప్స్ ఉన్నాయి 1st అక్టోబర్ ఆర్థోపెడిక్స్ చెకప్ ఉంటాయి మన పిహెచ్సిలో సో ఎలాంటి మనకు మా పిహెచ్సి పరిధిలో వచ్చే జనాలు ఎవరెవరు ఉన్నారో 8 విలేజెస్ ఉన్నాయి మనకు సో వాళ్ళందరూ మన దగ్గర వచ్చేసి ఆల్ సర్వీసెస్ తీసుకుంటారనేసి అనుకుంటున్నాను కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పర్యటించారు భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను తనిఖీ చేశారు పారిశుద్ధ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ సిబ్బందికి మెమోలు జారీ చేయాలని కమిషనర్ ఆదేశించారు శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పర్యటించారు
పట్టణంలోని 15వ వార్డులో గల వినాయక నగర్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు మొదలగు వాటిని అత్యవసరంగా పునరుద్ధరణకు ఎన్డీఆర్ఎఫ్ కింద మంజూరు ఇచ్చిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వహించని కారణంగా వెంటనే సంబంధిత ఏరియా శానిటరీ జవాన్ ఇన్స్పెక్టర్లకు 24 గంటల్లో సమాధానం తెలియజేసేందుకు షోకాస్ నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ఆదేశించారు. అనంతరం విద్యాశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో నిర్వహించిన FLN విద్యా బోధన సామాగ్రి మేళా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మేళాను ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతకు తగ్గట్టుగా విద్యార్థులలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలన్నారు. ప్రాథమిక స్థాయిలో పునాది బలంగా ఉంటేనే ఉన్నత విద్యలో రాణించగలుగుతారని చెప్పారు. పిల్లలకు తరగతి గదిలో అభ్యాసన సామాగ్రి తప్పనిసరిగా వినియోగించి విద్య పట్ల ఆకర్షితులను చేయాలన్నారు. జిల్లాను విద్యారంగంలో ఉన్నత స్థాయిలో నిలపాలని ఉపాధ్యాయులకు సూచించారు. పట్టపగలు ఓ మహిళ మెడల నుంచి దుండగులు మంగళసూత్రాన్ని అపహరించుకుపోయారు. స్కూల్ నుండి మనవడిని తీసుకువస్తుండగా బైక్ పై వచ్చిన 2 దుండగులు ఆమె మెడ నుంచి 3 తులాల బంగారు పుస్తెల తాడు తెంచుకొని పరారయ్యారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్కూల్ నుంచి పిల్లలను ఇంటికి తీసుకువస్తున్న ఓ మహిళ మెడ నుంచి 2 గుర్తెన దుండగులు బైక్ పై వచ్చి 3 తులాల పుస్తెల తాడును లాక్కొని పారిపోయారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో చోటు చేసుకుంది. గాంధీనగర్లో నివాసం ఉండే అనసూయ అనే మహిళ తన మనవడిని స్కూల్ నుంచి తీసుకువచ్చేందుకు వెళ్ళింది. బాబును స్కూల్ నుంచి తీసుకువస్తుండగా మార్గ మధ్యంలో 2 వ్యక్తులు బైక్ పై వచ్చి ఆ మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు పుస్తెల తాడు లాక్కొని పారిపోయారు. దీంతో మహిళ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ ఖాళీ రాకి ఇట్లా వచ్చిర్రు తిరిగిరు అయితే మీరు ఇండ్ల కోసం ఇట్లా ఎక్కుతుర్రేమో అని మేము అనుకున్నాం. మళ్ళీ మా వెనకమ్మటే నేను పిల్లగాని తీసుకునేసరికి మా వెనకమ్మటే వచ్చిండు. మా వెనకమ్మటే వస్తే ఇట్లా బండి ఆపుతుంటే నేను పిల్లగాని దింపుకొని ఇట్లా వేసి ఇట్లా జరిగిన ఆయన బండి నుంచి దిగిండా ఇట్లా చేతులు ఇట్లా వేసి ఇట్లా లాక్కొని ఉట్టుకునే ఉంది. రాలి ఈరోజు గాంధీనగర్లో మా అమ్మగారు స్కూల్ నుండి మా బాబుని తీసుకొస్తుండగా 2 గుర్తు తెలియని దొంగలు బైక్ నుంచి వచ్చి వెనక నుంచి వచ్చి మా అమ్మ మెడ నుంచి కొట్టి పుస్తల తాడు మెడ నుంచి తీసుకొని పారిపోవడం జరిగింది. ఆ బంగారం సుమారుగా 3 తులాల మీద పావులెత్తు ఉంటుంది. నేను జాబ్ నుంచి వచ్చేసరికి మా అమ్మ నాకు జరిగిందంతా చెప్పింది. నేను కంప్లైంట్ చేయడానికి
స్టేషన్కు వచ్చాను. కామారెడ్డి జిల్లాలో అక్రమ మద్యం నిల్వలపై ఎక్సైజ్ అధికారులు కోడాజన్ పెంచారు. బాచారెడ్డి మండలం ఆరేపల్లిలోని ఓ ఇంట్లో దాచి ఉంచిన డిఫెన్స్ లిక్కర్ను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన ఇంటి యజమానిపై కేసు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఆరేపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన డిఫెన్స్ లిక్కర్ను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు ఆరేపల్లి గ్రామంలోని హనుమాన్లు అనే వ్యక్తి ఇంట్లో ఎక్సైజ్ అధికారుల బృందం సోదాలు చేపట్టింది. ఈ సోదాలో ఓ కార్యక్రమ నిర్వహణ కోసం తీసుకువచ్చిన 55 సీసాల మిలిటరీ లిక్కర్ లభించింది. దాంతో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇంటి యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ మాట్లాడుతూ ఇలాంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డిఫెన్స్ లిక్కర్ ఇంట్లో కలిగి ఉండడం చట్టరీత్యా నేరమన్నారు. ఈ సోదాల్లో ఎక్సైజ్ ఎస్ఐలు విక్రమ్, శ్రీనివాసరావు, సిబ్బంది పాషా, మైసరాజు, దేవకుమార్ పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు సందడిగా సాగాయి. సాంప్రదాయ వస్త్రాలు ధరించిన విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి ఆడి పాడారు. అమ్మాయిల ఆటపాటలతో విద్యా సంస్థలు కోలాహలంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో శుక్రవారం ముందస్తు బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులు తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దారు. అనంతరం పాఠశాలల ఆవరణలో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. విద్యార్థులను, ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. అంతకుముందు గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం పాఠశాల ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెలలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
ఈ మధ్య తెలంగాణలోని పల్లెల్లో మహిళలు గాజుల పండుగను జరుపుకుంటూ కొత్త ట్రెండ్కు తెరతీశారు. ఇంటి పనులతో ఇప్పుడు బిజీగా ఉండే గృహిణులు ఈ వేడుకతో కాస్త సేద తీరుతున్నారు. వదిన, మరదళ్ళు, తోటి కోడళ్ళు, ఫ్రెండ్స్లతో కలిసి ఆటపాటలతో సందడి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో వినూత్నంగా ఆరంభమైన స్నేహితుల గాజుల పండుగ ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటోంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా మహిళలు అందరూ ఒకచోట చేరి ఈ వేడుకను పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళా దోస్తుల గాజుల పండుగ ట్రెండ్గా మారింది. గాజులు వేసుకుంటే బాగుంటారన్న సాంప్రదాయంతో ఏకీభవించి మహిళలు గ్రాండ్గా ఈ గాజుల పండుగను జరుపుకుంటున్నారు. శుక్రవారం పలు గ్రామాలలో మహిళలు గాజుల పండుగను కళ్ళ పండుగలా నిర్వహించుకున్నారు. మహిళలందరూ ఏకరూప దుస్తులను ధరించి ముందుగా గోరింట ఆకును ఒకరినొకరు పెట్టుకున్నారు. అందరూ పసుపు, కుంకుమ, పూలు ధరించి సాంప్రదాయబద్ధంగా ఒకరికొకరు గాజులు వేసుకున్నారు. అనంతరం వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. కాలక్షేపానికి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కబడ్డీ, ఖోఖో తదితర ఆటలను ఆడారు. అంత్యాక్షరి పాటలు పాడుతూ ఆనందోత్సాహాల మధ్య గాజుల పండుగను నిర్వహించుకున్నారు. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ అని, సారీస్ అని చిన్ననాటి జ్ఞాపకాల కోసము సరదాగా ఉంటుందనేసి ఫ్రెండ్స్ అందరం కలిసి ఆటపాటలతో సరదాగా ఆడుకోవడానికి మేమందరం కలిసి వచ్చాము. మాకెంతో ఆహ్లాదకరంగా ఉంది. ఎప్పుడైనా కానీ ఎవరము ఇంత ఇదిగా మేము కలవలేము. అసలు ఫ్రెండ్స్ అనేసరికి అందరం ఒకేసారి కలిసాము. అందరం ఒకేసారి మాట్లాడుకొని ఒకరి బాధలు ఒకరము చిన్ననాటి జ్ఞాపకాలు ఆటపాటలతో సరదాగా మేమందరము ఆడుకున్నాము. కబడ్డీ, ఖోఖో ప్లస్ మళ్ళీ మ్యూజికల్ చైరు, మహేంది, గాజుల సవ్వడి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.